ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోర్టు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. రామాయపట్నం పోర్టును ముట్టడించారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన నేతలు రైతులను అడ్డుకోవడంతో హైటెన్షన్ మొదలైంది. పోలీసులు అక్కడికి బారుగా మోహరించారు. పోలీసులతో మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైసీపీ ఇన్ఛార్జ్ కాకాని గోవర్ధన్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరును నిరసిస్తూ హైవేను దిగ్బంధించారు. రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చెలో రామాయపట్నం కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. పోర్టును సందర్శించేందుకు బయలుదేరిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బుర్రా మధుసూదన్, ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు కావలి నుంచి బైక్ ర్యాలీగా రామాయపట్నం వైపు తరలి వెళ్లారు. అయితే కావలి కందుకూరు సరిహద్దులోని చేవూరు వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోర్టు సందర్శనకు అనుమతి లేదంటూ ముందుకు వెళ్లేందుకు నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన వైసీపీ నేతలు, కార్యకర్తలు జాతీయ రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసనతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు నేతలతో చర్చించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు అక్కడి నుంచి వెనుతిరిగారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రామాయపట్నం పోర్టును ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ప్రజల ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. 10,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తిని చంద్రబాబు నాయుడు 1,500 కోట్ల రూపాయలకు అమ్మడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత దురదృష్టకరమైనటువంటిదంటే, ఒకటి పిలిచేశాడు, నేను దీన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పేస్తాను, DBFOT కింద ఎవరైతే మీకు ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ పాల్గొనండి అని చెప్పడం జరిగింది. అంటే దానికి సంబంధించిన దాంట్లో డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్, దీనికి సంబంధించినటువంటి దాంట్లో 1,500 కోట్లకు ఇచ్చేస్తా 5,000 రూపాయలకు సంబంధించింది. అంటే పప్పు బెల్లాలకు పనిచేసినట్టుగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా తయారయ్యాడంటే, ప్రజల ఆస్తి పంచుకోండి అన్నట్టుగా ఈరోజు దానికి సంబంధించినటువంటి దాంట్లో ఎవరు పడితే వాళ్ళకి ఇష్టారాజ్యంగా ఈరోజు ఒక్కొక్కటి అప్పచెప్పేటువంటి పరిస్థితిలో రామాయపట్నం పోర్ట్ ఏదైతే దశాబ్దాల ఈ ప్రాంత ప్రజల కళ ఉందో, వాళ్ళందరూ కళలు కన్నటువంటి రామాయపట్నం పోర్టుని ఈరోజు సాధించుకోవాలని చెప్పి స్థానికంగా ఉండేటువంటి అనేక మంది ప్రజలు, మత్స్యకారులు ఆశపడ్డారో, అది వచ్చిన తర్వాత ఈరోజు ప్రైవేటీకరణ పేరుతో వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లేటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. కాబట్టి చంద్రబాబు నాయుడు అటువంటి దురాంతకానికి ఒడిగడుతున్నాడు. కాబట్టి ఆ దురాఘాతాన్ని ఆపాలనేటువంటి లక్ష్యంతో మేమందరం ఈరోజు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా బుర్రా మధుసూదన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ ప్రాంతానికి వచ్చి, అయ్యా మేము దాన్ని పరిశీలించి ఎందుకు మీరు ప్రైవేటీకరణ చేస్తున్నారు, ప్రైవేటీకరణ ఏ విధంగా మీకు అవసరపడింది అనేటువంటి దాని మీద ఒక స్పష్టత ప్రజలకు ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. తొలి దశలో పాపం మత్స్యకారుల దగ్గర నుంచి ఈ పోర్టు నిర్మాణానికి జగన్మోహన్ రెడ్డి గారు 850 ఎకరాలు సేకరించడం జరిగింది. సేకరించినప్పుడు మత్స్యకారులందరికీ చెప్పాడు, మీ అందరికీ నేను అండగా ఉంటా, ఈ ప్రాంతానికి సంబంధించి మీ బిడ్డలకు ఉపాధి అవకాశాలు వస్తాయి, మీకు ఆ పోర్టు నిర్మాణమైనంత వరకు మీరు జీవన భృతి కోల్పోకుండా మీకు ప్రతి నెలా కూడా ఏదైతే కృష్ణపట్నం పోర్టు అప్పుడు మహానేత రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేశాడో ఆ ప్రాంత మత్స్యకారులకి అదే విధంగా నేను కూడా మీకు అందజేస్తానని చెప్పడం జరిగింది. దాని ప్రకారం ప్రతి కుటుంబానికి నెలకు 3,000 రూపాయలు చొప్పున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించారు, అందజేశారు. ఈరోజు పాప మత్స్యకారు కుటుంబాలు అడుగుతున్నాయి, అయ్యా మేము జీవనోపాధి కోల్పోయాం, ఉన్న భూములు ఇళ్ళు వదిలేసాం, ఒక్క సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చారు, ఈరోజు మమ్మల్ని పట్టించుకునేటువంటి నాదుడే కరువు వేయడని మాట్లాడేటువంటి పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వ వ్యవహార శైలి ఏ విధంగా ఉంది అంటే, మేము ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోం, మీకు సంబంధించినటువంటి ఆస్తులని మేము దోచుకుంటామని చెప్పి ఈరోజు వ్యవహరించేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకనే దాన్ని ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే, ముందు 30 సంవత్సరాలంట, తర్వాత 20 సంవత్సరాలు పొడిగిస్తాడంట. అంటే 50 సంవత్సరాల పాటు మనం ఎవరం బతుకున్నాం, ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరో బతుకుంటారు 50 సంవత్సరాల పాటు. ఆ 50 సంవత్సరాల పాటు వాళ్ళ ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోతుంది. ఆ ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత అని ఉన్నటువంటి 2,079 కోట్లు కడుతున్నాం, 5% మనమే పూర్తి చేస్తున్నాం, అన్ని అవసరాలు సమకూరుస్తున్నాం. ఇవన్నీ చేస్తే మన వాటా ఏమన్నా ఉందా అంటే 12% వాటా. అంటే 5,000 కోట్ల రూపాయల ఆస్తి 1,500 కోట్లు చూపించి 750 కోట్ల రూపాయలు తీసుకుని దానికి 12% ఈరోజు చంద్రబాబు నాయుడు అమ్ముతున్నాడు అని అంటే, మిగిలిపోయినటువంటి వాటా అంతా చంద్రబాబు నాయుడు కుటుంబానికి పోయినట్టు కాదా? ఇది ప్రజల ఆస్తులు దోచుకోవడం కాదా? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. కాబట్టి దానిలో ఏమి క్లియర్గా ఇచ్చేసాడు, అన్ని మాకేమి యాజమాన్య హక్కులు ప్రభుత్వానికి, యాజమాన్య హక్కులన్నీ ప్రైవేట్కే. అంటే ప్రభుత్వం ఏదైతే పాపం ఈ ప్రాంతానికి సంబంధించి స్థానిక ప్రజలకి, మత్స్యకారులకి హామీలు ఇచ్చారో వాటితో మాకు ఏమి సంబంధం లే, మేము ఇంకేది పట్టించుకోం. భవిష్యత్తులో మీరు ఏదున్నా సరే వాళ్ళ పరపంచలు బాకాల్సిందే,
వాళ్ళ దగ్గరికి పోయి మీరు అడుక్కోవాల్సిందే. వాళ్ళు మీకు వేస్తే ముష్టి వేసినట్టుగా తీసుకోవాల్సిందే. వాళ్ళు వేయమనంటే మీ పాటికి మీరు వెళ్లాల్సిందే తప్ప మరొక మార్గం లేదు, గత్యంతరం లేదని మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. మనం చేయలేము, ఈ నిర్వహించలేమనేటువంటి భయం పట్టుకునింది కాబట్టి ఒక్కరు కూడా రావడానికి వెనకాడారు. రాలేదు ఎవరు. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పాడు, ఇది ప్రజల కోసం ఇచ్చినటువంటివి. మీరు ఎవరన్నా సరే దీనికి బిడ్డేస్తే ప్రభుత్వం వచ్చిన వెంటనే మరలా వెనక్కి తీసుకుని ప్రభుత్వ ఆధీనంలోనే దీన్ని నడుపుతామని చెప్పి హెచ్చరించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఘాటైనటువంటి హెచ్చరికతో రావడానికి భయపడి తోకముడిచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆసుపత్రులను ఈరోజు సంబంధించి వాళ్ళని ప్రైవేటైజ్ చేస్తున్నారు. ఆసుపత్రులకు సంబంధించి ప్రైవేటైజ్ చేస్తున్నాడు, పోర్టులకు సంబంధించినటువంటి దాంట్లో ప్రైవేటైజ్ చేస్తున్నాడు. అదేవిధంగా ఈ రోజు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో దాని అన్నింటినీ బీమా పేరుతో ఈరోజు ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులన్నీ కారు చౌకగా అమ్మేసి లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఈరోజు దోచుకోవడానికి చంద్రబాబు నాయుడు స్కెచ్ వేయడం జరిగింది. అందుకనే చెప్తున్నాం, మీ హయాంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదు. ఈరోజు కృష్ణపట్నం పోర్టు వచ్చిందంటే మహానేత రాజశేఖర రెడ్డి గారు వచ్చింది. ఈరోజు దానికి అనుబంధంగా ఈరోజు రామాయపట్నం పోర్టు వచ్చిందంటే అది మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా వచ్చింది. దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఉండేటువంటి అందరి ఆలోచన చేసి 4 పోర్టుల నిర్మాణం, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, దాదాపుగా 26,500 కోట్లు, 27,000 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయడానికి తలపెడితే ఈరోజు వాటంటిని పక్కలో పెట్టి ఈరోజు మరలా అక్కడ ఉన్నటువంటి జోలదిన ఫిషింగ్ హార్బర్ అంటే ఏ విధంగా ఉంది మీ ఆలోచన విధానం అంటే మీ ఇష్టం, మీరు ఏమైనా అరుచుకోండి, మీరు ఏమైనా గీపెట్టుకోండి. మా ఆలోచన ఏంటంటే మేము ఉన్న రోజులు మేము దోచుకోవడమే, మేము దోచుకుంటాం, మీ ఆస్తులు మేము దోచుకుంటాం, అంతే తప్ప మేము మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పి ఒక పక్క దీని మీద జరుగుతుంటే దానికి సంబంధించి మనకు జీవో ఇచ్చాడు. ఏమని మలి దశలో మరలా పోర్టుకు సంబంధించినటువంటివి ఏదన్నా మీకు అవసరపడితే ఈ కంపెనీకి ఏదైతే డీల్ మాట్లాడుకున్నాడో చంద్రబాబు లోకేష్ ఆ కంపెనీకి ఈరోజు 1,500 కోట్లు 750 కోట్లు తీసుకుని మీకు అప్పచెప్తాం. దాంతోపాటు మీకు ఏదైనా అదనంగా కాబట్టి ఈ ప్రాంత ప్రజలు మత్స్యకారులకు సంబంధించినటువంటి వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఆశలకు అనుగుణంగా పనిచేస్తాం. ఈ ప్రైవేటీకరణ అడ్డుకునేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఇటు ఈ రామాయపట్నం పోర్టు నిర్మాణంలో కానీ అక్కడ ఉన్నటువంటి జోలదిన ఫిషింగ్ హార్బర్కి సంబంధించినటువంటి దాని ఈరోజు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి ప్రైవేటీకరణ అడ్డుకోవడానికి అన్ని విధాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి ఏదో మేము చెప్తున్నామని చెప్తే మేము మీ మాటను వినాం, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం, చంద్రబాబు నాయుడు మెడలు ఉంచుతాం. ఈ ప్రాంతంలో అవసరమైతే ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో సాధించుకునేటువంటి ప్రజలకి ఈరోజు నువ్వు ఇష్ట ప్రకారం వ్యవహరిస్తాను, నేను ఇష్ట ప్రకారం అమ్మేస్తాను, ఏదో ఆంధ్ర రాష్ట్రాన్ని నేను అమ్ముతాను అన్నట్టుగా నువ్వు తయారైతే నీ ఇష్ట ప్రకారం నువ్వు అమ్మకాలు సాగిస్తాను అంటే ఊరుకునేటువంటి స్థాయిలో ప్రజలు ఉండరు, ప్రజలు తిరగబడతారు. ప్రజలు తిరగబడితే ప్రభుత్వాలు కూలిపోతాయనేటువంటిది గుర్తుంచుకుంటే మంచిది. కాబట్టి చంద్రబాబు నాయుడు కొడుక్కి డబ్బుల మీద ఆశ వేయడండి, డబ్బుల మీద మోజు పడకండి, ప్రజల సొత్తు దొంగిలించకండి, ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తిని దోపిడీ చేయకండి. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ప్రజల పట్ల ఉన్నటువంటి ఏముంది వాళ్ళకి ఆసక్తి అనేటువంటిది గమనించి దాని ప్రకారం నడుచుకుంటే మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు మిమ్మల్ని నేనే చెప్తున్నా, ఈ పక్కన ఏదైతే పోర్టుగా ఆనుకొని ఉందో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సిద్ధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా సరే రాబోయేటువంటి రోజుల్లో తప్పనిసరిగా ఈ ప్రాంతానికి సంబంధించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, స్థానికంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మా సోదరుడు బుర్రా మధుసూదన్ యాదవ్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో వీళ్ళందరి నాయకత్వంలో ఈరోజు మేమందరం రావడం జరిగింది. తప్పనిసరిగా వీళ్ళందరి నాయకత్వంలో స్థానికంగా ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఈ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు, భూములు కోల్పోయినటువంటి నిరాశ్రయమైనటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు అందరితో కలిసి ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. కాబట్టి ఏదైనా కంపెనీ కొనే ముందు మేము ఒకటే విషయం చెప్తున్నాం, గుర్తుంచుకోండి, ఇది స్థానికంగా ఉండేటువంటి ప్రజల కన్నీటి కూడు. ఈ కన్నీటి కూడు దోచుకోవడానికి చంద్రబాబు నాయుడు ఇష్టపడ్డా దయచేసి ఏదైనా కంపెనీలు వచ్చేటప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఈ కంపెనీని తీసుకుంటే మీరు తినే ప్రతి ముద్ద ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మత్స్యకారులు ప్రజల కన్నీటితో కూడుకున్నటువంటి ముద్దగా భావించి తినాల్సినటువంటి దుస్థితి మీకు ఏర్పడుతుంది. అది మీకు మీ కుటుంబానికి మంచిది కాదు. కాబట్టి ఇంతమందిని గోడుగోడు అనిపించి ఇన్ని కుటుంబాలను ఇబ్బందులు పెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు, లోకేష్ అనేవాళ్ళు అనుభవిస్తారు. ఎందుకంటే వాళ్ళు అన్ని రకాలుగా ప్రజలకు సంబంధించి దోచుకుంటున్నారు. కాబట్టి ఒక స్థాయికి వచ్చినటువంటి కంపెనీలు ఏదో అప్పనంగా చంద్రబాబు నాయుడుకు దోచిపెట్టి మీరేదో కొంత వస్తుందనేటువంటి స్వార్థ ప్రయోజనాలతో ఈ ప్రాంత ప్రజల కన్నీటి కూడు తినడానికి మాత్రం మీరు సాహసించకండి అని చెప్పి మీకు కూడా నేను తెలియజెప్తూ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక్క పిలుపుతో భారీగా మోటార్ బైకులు తీసుకొచ్చి భారీ ర్యాలీ నిర్వహించి ఈరోజు ఈ కార్యక్రమం కోసం ఎండను సైతం లెక్క చేయకుండా పోలీసులు దాడి చేసిన, పోలీసులు చేయి చేసుకున్న, పోలీసుల మెడలు బట్టి నెత్తేసిన, అవమానకరంగా ప్రవర్తించిన
వారన్నిటిని భరించి ఈరోజు జగనన్న నాయకత్వంలో జగనన్న సైనికుల్లాగా ఇక్కడికి సింహాల్లాగా గర్జించినటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణికి, ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదరుడికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పోరాటం కేవలం ఆరంభం మాత్రమే, ఇది అంతం కాదు అని చెప్పి తెలియజేస్తూ మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. ఈ ప్రైవేటీకరణను ఆపేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. చెక్స్ కూడా రెడీ చేసి దానికి సంబంధించిన అప్రోచ్ కోడ్స్, హైవేస్కి సంబంధించిన గైడ్స్ అవన్నీ కూడా శాంక్షన్స్ చేయించి ఇచ్చేస్తే అటువంటి దాన్ని 1500 కోట్లకి ఇచ్చేస్తామంటాం. దాంట్లో కూడా 750 కోట్లు కడితే చాలు, మిగతావి ఇందాక అన్న చెప్పినట్టు మిగతా వర్క్స్ ఏదైనా కంప్లీట్ చేస్తే ఆ 750 కోట్లు కూడా ఉటకాయ స్వాహ. ఈ విధంగా సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించేదేమో కానీ సంపద క్రియేట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పోర్ట్స్ కావచ్చు, ఫిషింగ్ హార్బర్స్ కావచ్చు, మెడికల్ కాలేజెస్ కావచ్చు, ఇటువంటి వాటన్నిటిని కూడా అమ్మేస్తూ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ ఏ విధంగా దోపిడీ చేస్తున్నాడో మనం చూస్తాం. ఒక పక్క అమరావతిని దోచేస్తా ఉన్నాడు, ఈ పక్క పోర్టుని దోచేస్తా ఉన్నాడు, ఫిషింగ్ హార్బర్స్ని దోచేస్తా ఉన్నాడు, మెడికల్ కాలేజీకి అమ్మేస్తా ఉన్నాడు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా అన్యాయం. ఈరోజు మా మత్స్యకార కుటుంబాలు కావచ్చు, ఇక్కడ భూమికి ఇచ్చిన రైతాంగం కావచ్చు, ఇటు కందుకూరు, ఆవరి నియోజకవర్గాల్లో ఎంతోమంది మా పిల్లల యొక్క భవిష్యత్తు బాగుపడుద్ది, ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని చెప్పి చేస్తే ఈరోజు ఇంత దారుణంగా ప్రైవేట్కి ఇవ్వడం చాలా అన్యాయం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు దీని మీద మనం పోరాటం చేయాలని చెప్పిన వెంటనే మేము మా జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారికి విన్నవించాము. తప్పకుండా ఈ రామాయపట్నం పోర్టు మన జిల్లాకే కాదు, ముఖ్యంగా మా కావలి నియోజకవర్గం, కందుకూరు నియోజకవర్గానికి అభివృద్ధికి తప్పకుండా మనం అంతా కూడా కలిసి కట్టుగా దీని మీద పోరాటం చేయాలంటే గోవర్ధన్ అన్న ముందుండి ఈరోజు ఈ ఉద్యమాన్ని తీసుకురావడం నిజంగా చాలా సంతోషం. తప్పకుండా మేమంతా కూడా ఈ మత్స్యకారుల కోసం అయితేనేమి, భూమికి ఇచ్చిన రైతాంగం కోసమైతేనేమి, వాళ్ళ భవిష్యత్తు కోసమైతేనేమి ఎప్పుడు కూడా ఈ పోరాటాన్ని కంటిన్యూ చేస్తాం. వాళ్ళ హక్కుని సాధించేదాకా తప్పకుండా వాళ్ళకి అండగా ఉంటాం. ఈ ప్రైవేటీకరణని తప్పకుండా వ్యతిరేకిస్తాం. దీనికోసం ఎంత దాకైనా పోరాడతామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మా సోదరుడు మధుసూదన్ యాదవ్ మేము అంతా కలిసి ఈ కార్యక్రమాన్ని పెట్టిన వెంటనే ఇక్కడికి ఇచ్చేసిన గోవర్ధన్ అన్న కూడా ఈ 3 మంది పోలీసులు డైరెక్షన్ ఇచ్చారు, ఎవరిని కూడా లోపలికి పానీయకూడదు, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలని చెప్పేసి చెప్పారంట. అందుకని లోపల పోవట్లేదంట. మేము ఒకటే అడుగుతున్నాం, పోలీసులు ఉంది ప్రజల ఆస్తి కాపాడనీకి, పోలీసులు ఉంది ప్రజల మనోభావాలను కాపాడనీకి, అన్యాయం జరగడం చూడనీకి. ఇక్కడ మేము చేస్తుంది ఒకటే, చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రైవేట్ విధులకు ఇచ్చి ఆస్తిని అమ్మేస్తానని చెప్పేసి చెప్తున్నారో, జీవో పాస్ చేశారో, దాన్ని కాపాడడానికి మీరు ఇక్కడ ఉన్నారు. ప్రజలు చేతులు తీసుకుంటున్నారు, మీరు చేసే పని చంద్రబాబు నాయుడు చేస్తారు. తీవ్రంగా మేము ఖండిస్తున్నాం పోలీసులు కూడా. ఎందుకంటే గ్రామ సచివాలయాన్ని పిలిచేసి కార్యకర్తలని, ప్రజల్ని మీరు కానీ బుర్రా మసూద్ ఆధ్వర్యంలో జిల్లా మంత్రి, మాజీ మంత్రులు వస్తున్నారు, మా సోదరులు ప్రతాప్ వస్తున్నారు, వాళ్ళు వచ్చి మీరు పోకూడదు, మీకు అందరికి కూడా వెళ్తే కేసులు పెడతామని చెప్పి బెదిరించారు. తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మేము ఒకటే కోరుకుంటున్నాం, ఇందాక అన్న చెప్పారు, మీ కుమారుడు మీరు ఇంకెళ్ళని పోయి దోసుకోండి స్వామి, ఈ పేదలు పట్ట కొట్టమాకండి. ఎందుకంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పేసి వెనుకబడ్డ ప్రాంతం కందుకూరు కావాలని చెప్పేసి కావాలని కనకపట్నం చేయాలి, కందుకూరుని కనకపట్నం చేయాలని మంచి ఉద్దేశం. కరోనా కష్టకాలంలో కూడా దగ్గర 5,000 కోట్లు ఖర్చు పెట్టి పోర్ట్ కంప్లీట్ 90% కంప్లీట్ చేస్తే ఆ పోర్ట్ని సొదాగా మీకోసం, మీ పార్టీ కోసం అమ్మేసుకుంటున్నావు. ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం, పోర్ట్ని అమ్ముకున్నా కొనుక్కున్న మేము చెప్తున్నాం. ఇందాక అన్న చెప్పాడు, మీరు కానీ కొనుక్కున్నారా మీ డబ్బులు స్వాహానే. జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కొట్టుకున్నారు,
పోర్టులు కానీ మెడికల్ కాలేజీలు కానీ ఏ ప్రభుత్వ రంగంలో ఉన్న ఆస్తులు అమ్ముకునే చంద్రబాబు నాయుడు కొనుక్కుంటే ఆ ఆస్తుల్ని మళ్ళీ మా గవర్నమెంట్ రాగానే మేము వాపసు తీసుకుంటాం. మీరు అన్యాయం అయిపోతుందని చెప్పి మొన్న డిమాండ్గా మాట్లాడినప్పుడు ప్రైవేట్ కాలేజీలు ఒక్కరు కూడా టెండర్ రాలేదు. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, పోటుకునే సోదరులారా, అది మీకు కూడా వర్తిస్తుంది. కొనటం ఆపండి, నష్టపోయేది మీరే. మేము ఒకటే అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా ఇక నుంచి అలా కళ్ళు తెరుచుకో. ఇందాక అన్నం చెప్పినట్టుగా మీ నమ్మకాలకి అన్నీ పోయినాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలన్నీ ఇచ్చుకుంటూ సూపర్ 6 సూపర్ 7 ఇస్తా అని చెప్పినావు. ఆయన పథకాలు వదిలేసాం, సూపర్ 6 వదిలేసాం. నువ్వు చేస్తుంది ఒకటే, మీ కార్యకర్త గ్రామం నుంచి మండలం నుంచి ఎమ్మెల్యే నుంచి లోకేష్ బాబు మినిస్టర్లు దోచుకుంటున్నారు, దాచుకుంటున్నారు. ఈ కార్యక్రమం చేస్తారు. ప్రజలందరూ మిమ్మల్ని మర్చిపోతున్నారు.